ఆ మిషన్లకు తెలియదు సార్. ఆ మిషన్లు చేసినటువంటి పాపమే తప్పితే ప్రజలు చేసిన పాపం కాదు. మరి 40% ఏంటి? మరి ఇది దీని పరిస్థితి ఏంటి? మరి 39.70 వచ్చిందన్నారు, మరి దాని పరిస్థితి ఏంటి? చిన్నపరెడ్డి గారు కాదు. ఓకే చిన్నపరెడ్డి గారు, మిషన్ల గురించి మాట్లాడద్దు సార్. మీరే మిషన్ల సార్, ఒక్క నిమిషం. చిన్నపరెడ్డి గారు, అదే మిషన్ లో వచ్చినటువంటి 39.70 మాకుందని మీరు ఒప్పుకుంటారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? మీకు మిషన్ నుంచే కదా వచ్చింది. సో మీకు మిషన్ నుంచి వస్తే మాత్రం 39.70 మీకు పర్సంటేజ్ ఉన్నట్టు. ఓకే, కానీ అదే కూటమికి వస్తే మాత్రం మిషన్లు పనిచేయాలి. ఏంటి సార్ ఇది? ఒక నిమిషం ఉండండి, హేమకుమార్ గారు మాట్లాడండి. ఒక్క నిమిషం హేమకుమార్ గారు మాట్లాడండి ప్లీజ్. ఓకే హేమకుమార్ గారు, ఎల్లకాలం మేము కక్ష సాధింపులు ఇంకోటో చేయాల్సిన అవసరం మాకు లేదు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. తప్పు చేసినోడు శిక్షణ వేయించాలని ఖచ్చితంగా ఇది రాష్ట్ర చరిత్రలో కక్ష సాధింపే చేయాలంటే ఈ రోజు ఎవ్వరూ బయట ఉండే వాళ్ళు కాదు. అందులో జగన్మోహన్ రెడ్డి గారిని మేము లోపలేయాల్సిన పని మాకు లేదు. ఆల్రెడీ సిబిఐ ఎదుగుతుంది. గత పాత 2019 నుంచి 2024 వరకు నేను కోర్టుకు హాజరవ్వాలంటే వెళ్తుంటా రాష్ట్ర ఖజానా, ఈయన కోర్టుకు హాజరవ్వాలంటే కూడా రాష్ట్ర ఖజానా దెబ్బతింటుందని నిజమే. నేను కోర్టుకు రాలేని తోసిపుచ్చి దాన్ని తీసుకుపోతారు. అది సెంట్రల్ గవర్నమెంట్ మాకు సంబంధించిందే కాదు. అందులోనూ నేను చెప్పిన ప్రకారం ఈ రోజు మీరు చూస్తున్నారు రాష్ట్ర ప్రగతి ఏ విధంగా ముందుకు పోతుందో, పోలవరం ఏ విధంగా ముందుకు సాగుతుందో. సరే 15,000 ఎప్పుడు ఇస్తున్నారు సార్? మీరు 15,000 ఎప్పుడు ఇస్తున్నారు? 18,000 ఎప్పుడు ఇస్తున్నారు? మాకు ఉచిత బస్సు మహిళలకు ఎప్పుడు ఇస్తున్నారు? వీటి గురించి కూడా చెప్పండి మీరు. ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న. మీరు రాష్ట్ర ప్రజల గురించి మీరు అడుగుతున్నారు, మేము జవాబుదారీతనంలో మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా చెప్తాం. దీని మీద సమీక్ష జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్మాదత్వంగా వాళ్ళకి ఆ ముడ్డించేవాడు మనోడైతే ఆఖరి పొద్దులో కూడా పరిచమచ్చ ప్రమాణాలు తినచ్చన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ వేసుకునేసి ఉన్నవాడికి కూడా అమ్మఒడి గిమ్మఒడి అన్ని ఇచ్చారు. ఇవన్నీ కాకుండా సమీక్ష జరుగుతుంది. నిజంగా ఒక్క నిమిషం నేను అడుగుతా జనప్రతి గారు, హేమకుమార్ గారు మీరు కాదు హేమకుమార్ గారు వడ్డించేవాడు మన వాడైతే ఇచ్చామంటున్నారు. ఒక స్ట్రైట్ కోసం అడుగుతున్నా ప్లీజ్ సార్ ప్లీజ్. ఓకే చిన్నపరెడ్డి గారు, ఓకే సార్ వినండి ప్లీజ్. ఒక్క నిమిషం. హేమకుమార్ గారు, సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాయి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీకేమన్నా సంక్షేమ పథకాలు వచ్చాయా రాలేదా? మీరే అంటున్నారు అయిన వాళ్ళకి పెట్టారు అని చెప్పేసి అంటున్నారు. మీకు ఒక్క పథకాన్ని కూడా మీరు తీసుకోలేదా? సో ఇక్కడ సంక్షేమం వేరు, అవినీతి వేరు. సంక్షేమం వేరు, దోపిడీ వేరు. రెండింటి ఇక్కడ కలిపి చూడవద్దు మీరు దయచేసి. సో దోపిడీ జరగాల్సిన రూట్లో జరిగిపోయింది. దాన్ని ఆల్రెడీ మీరు చెప్పినట్టు దర్యాప్తు సంస్థలు చూస్తున్నాయి. కానీ సంక్షేమం నిజంగా ప్రజలకి చేరింది. బట్ అది చేరేటటువంటి పద్ధతి అనేది కూడా కొంచెం రాంగే మీరు చెప్పినట్టు. నేను మిమ్మల్ని అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క సంక్షేమ పథకమైనా తీసుకున్నారా లేదా? అంటే నన్ను సూటిగా అడుగుతున్నారా ఎట్లా అనేసి అడుగుతున్నా? అంటే ఓవరాల్ గా ప్రతి ఒక్కరికి చేరింది, ఎంతో కొంత చేరింది. సో దాని గురించి సార్ నేను గతంలో వాళ్ళ పార్టీ ఏదైతే రూలింగ్ లో ఉందో వాళ్ళ సంక్షేమ పథకాలు ఎవరెవరికి ఇస్తున్నారనే సరే నేను ఎన్నో సార్లు శ్వేతపత్రం అడిగా. ఒక్కసారి కూడా దాని మీద మాట్లాడిన దాఖలాలు లేవు. ఈ రోజు కూడా అడుగుతున్నా. ఓకే ఓకే మీదేదో అక్కడ టెక్నికల్ ఇష్యూ అయితే ఒకటి వచ్చినట్టుంది. ఒక్క నిమిషం సార్, టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది, ఒకసారి వస్తాం మీ దగ్గరికి. మోసిన్ గారు రియాక్ట్ అవ్వండి, టైం అయిపోతుంది. సో చిన్నపరెడ్డి గారు, మేము సంక్షేమ పథకాలు ఇచ్చాము, ఉచితంగా ఇసుక సంబంధించి మేము ప్రభుత్వ హయాంలో నడిపించాము, మద్యం షాపులు అన్నారు. సో మద్యం షాపులు నేను అంగీకరించను. ప్రభుత్వ హయాంలో నడపడం వల్ల ఏం జరిగింది అనేది ఆల్రెడీ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఏంటి అసలు అంటే చిన్నపరెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మీరు సంక్షేమ పథకాలు ఎప్పుడు ఇవ్వబోతున్నారు? మాకు మీన్స్ ప్రజలకి ముందుగా ఏదైతే ఈ శాండ్